ప్రతిదీ కూడా మనం అసాధ్యాన్ని సాధ్యంగా చేసుకోవాలి. దేవుడు అన్నాడు, మీకు అసాధ్యమైన ఏది ఉండదని దేవుడు సరిచాడు. హల్లెలూయా. ఎప్పుడయ్యా నువ్వు నాకు స్థానము. హల్లెలూయా. అప్పుడు ఏమంటాడు తెలుసా, యుద్ధం నీది కాదు నాది. ఆమేన్. యుద్ధము నీది కాదు నాదే. శుద్ధాత్మతో డైరెక్ట్ మాట్లాడుతున్నాం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. తెలుసా, నువ్వు పూర్తిగా ఆనుకున్నప్పుడు యెహోషాపాతు దేవుని మీద ఆనుకున్నాడు. ఆడాడు. ఒక్క దేశం ఒక 5,000 2,000 మంది, కానీ ఎంతమంది 5 దేశాలు ఉంది ఒకేసారి దండెత్తుకు వచ్చాడు. ఆల్రెడీ 20,000 30,000 మంది. కానీ నా వల్ల కాలేదని సాయం చెప్పేవాడిని ఉపవాసం ప్రార్థించాడు. ఆల్రెడీ అయ్యా నాకు దిక్కు నీవే ప్రభు అన్నాడు. ఏమైపోయాడు? దోతలు వచ్చి సహాయం చేసింది. హల్లెలూయా. రోజున సోదరి రోజున నీ జీవితంలో మార్పు జరగాలన్నా, సమస్యలు రుజువు చేయాలన్నా, సమస్య మీద అధికారం పొందాలన్నా, సమస్యను అధిగమించాలన్నా ఒకే ఒక ఆయన మీద తెలుసా, జీసస్ మైండ్. ఫస్ట్ ప్రాధాన్యత మాటకు లోపడటం, మాటలు